గీతా గోవిందం. అందులో ఏముందో నాకు తెలుసు. అవి నీకు ఎంత ముఖ్యమో కూడా నాకు తెలుసు. ఆ అత్తయ్య చేతికిస్తే నీ బతుకు ఏమవుతుందో కూడా నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఎవరికి తెలియకుండా ఎలాగోలా చదువుకుని జాబ్ చేయాలని ఎంతో ఆశపడితే ఏం లాభం? రాసి పెట్టుండాలి కదా. నీకు రాసి పెట్టి లేదు గీత. అందుకే నువ్వు అక్షరం పట్టుకుందాం అనుకునే ప్రతిసారి ఏదో ఆటంకం. చివరికి పుస్తకాలే చెత్త కుప్ప పాలైపోయాయి. తాగొచ్చారు కదా. మీరు తాగకుండా వస్తే ఆశ్చర్యపోవాలి, కానీ తాగొస్తే ఆశ్చర్యమేముంది? కాకపోతే ఈ తాగుడికి బానిసై రోజు రోజుకి దిగజారిపోతున్నారు చూడండి, అందుకు బాధగా ఉంది. ఏం మాట్లాడుతా ఉన్నావు మే? మీరు చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను. యాదయ్య పొలంలో పనిచేశారా లేదా? అక్కడ 1000 రూపాయలు తీసుకున్నారా లేదా? ఆ 1000 రూపాయలు కూడా తాగేశారా లేదా? ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని తాగుడు మానలేక కూలి పని చేసి ఆ డబ్బులతో తాగొస్తున్నారా? ఇంతకన్నా పరువు తక్కువ ఏవైనా ఉందా? ఇంతకన్నా తలవంపులు ఇంకేమైనా ఉన్నాయా? మే గీత, ఏం మాట్లాడకండి. ఇన్నాళ్ళు మీ మీదున్న భయమో గౌరవమో మీరెలా ఉన్నా, ఏం చేసినా మౌనంగా ఉన్నా. కానీ నా భర్త మత్తుకి బానిసై తన స్థాయి, స్థానం, పుట్టుక అన్నీ మర్చిపోయి రోజు రోజుకి దిగజారిపోతుంటే తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. ఆయన మిమ్మల్ని అనడం ఎందుకు? నా తలరాతే అంత. ఎక్కడా సుఖం లేదు, ఏ వైపు నుంచి సంతోషం లేదు. అసలు నేను ఆశపడింది ఏది జరగదు. అంత నా కర్మ. ఏంది మే ఇది? నా కోసం అంత గొప్పగా ఆలోచించాండావా నువ్వు? నేను తాగబోతునే కావచ్చు మే, కానీ ఆ తాగుడు కోసం ఎప్పుడూ దిగజారలా. మన పెండ్లైనాక మొదటి దూరి నీకేదన్నా బహుమతి ఇవ్వాలనిపించినది మే. అప్పో సొప్పో ముగ్గోటమ్మని అడిగి ఇచ్చేవాడిని. అందులో ఆనందం ఏముండదు మే. అందుకే నేను కష్టపడి సంపాదించిన పైసలతోనే ఇద్దామనుకున్నా. కష్టపడదామన్నా మనకే పని రాదు మే. ఎట్టా అని ఆలోచించావంటే యాదయ్య అడిగినాడు మే, ట్రాక్టర్తో పొలం దున్నడానికే ఎవరైనా డ్రైవర్ ఉంటే చూడు అని. ఆలోచన మంచిదైతే దేవుడే దారి చూపించాడని అంటారు కదా మే. యాదయ్య రూపంలో దారి చూపించినాడు అంతే. నేను ముక్కోటమ్మ కొడుకునా, నా తండ్రి ఏంది తాత ఏందని ఏది ఆలోచించలేదు మే. కష్టపడాలా, గీతకి గిఫ్ట్ కొనియాలా, ఇదే ఆలోచన. పని చేసినామే, పర్లేదులేమ్మే. పైసలు సంపాదించిన ఆ పైసలతో ఇవ్వ, ఇవి నీకోసమే కొన్నా.
నిజం మే, ఆ పైసలతో తాగలే ఈ పట్టీలు కొన్నా, నీకోసమే కొన్నా మే. ఈ ఆలోచన కూడా ఈ మట్టి బురద కాదు మే. పండగ పూట మొగుడేదన్నా కొని తెచ్చాడనే పెండ్లం ఎదురు చూచ్చా అంటదనే కష్టపడ్డ సొమ్ముతో 3 మల్లెపూలైనా తీసుకుపోమని ఏరై చెప్పుండాడు. గుర్తు పెట్టుకొని మరే కష్టపడి కొని తెచ్చినా అమ్మే. ఇవ్వో తీసుకో అమ్మే. అమ్మే, నిన్నొకటి అడగనా? ఆ పట్టీలో నేను నీ కాళ్ళకు పెట్టేదా? ఎట్టా పెట్టాలో తెలీదు మే, కానీ మల్లెపూలు కూడా పెట్టడం తెలీదు. అయినా నేర్చుకుని పెట్టలా. నువ్వే చెప్పినావు కదా మే, ఏదైనా ప్రయత్నించేనే వచ్చాదనే. ఈమె ఏమండి? పర్లేదు మే. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, ముందే చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నాలోన నువ్వే ఈమె చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా. నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను. కన్ను కన్ను కలిసే వేళ మూగైపోతాను. మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువడమే. ఓ ఐమ్ ఫీలింగ్ హై నీ ప్రేమలోనే. ఓ ఐమ్ ఫ్లయింగ్ డౌన్ నీ వలనే. ఈ పట్టీలో నీ పాదాలకు చాలా బాగుండాయి మే. మే, నిన్ను ఇంకొకటి అడగాలని ఉండాది. అడిగేదా? అదే మరి ఏంటో అడగండి. ఆ వాసన మీకు దూరం కానిదే నేను మాత్రం మీకు దగ్గర కాను. బలవంతంగా లొంగ తీసుకోవాలని చూస్తే పొడుచుకుని చచ్చిపోతాను. ఏదో అడగాలన్నారు కదా, అడగండి. ఏం లేదు మే, ఆకలిచ్చా ఉండదే. అన్నం పెడితే తినేసి పడుకుంటా. నిజంగా అదే అడగాలనుకున్నారా? అంతే మే, ఇంకే ఉంటుంది. ఎప్పుడు లేనిదే కొత్తగా కష్టపడినా కదా, ఆకలి బాగా వచ్చాండదే. అన్నం పెట్టమే.
మే రామే. హా వస్తున్నా. ఫోన్లో ఎవరితోరా మాట్లాడుతాండా? ఫ్రెండ్ అని చెప్పినా కదమ్మా, సరుకులు తేవాలన్నావుగా, వెళ్ళేస్తాను. ఫ్రెండ్ అయితే నా ముంగటే మాట్లాడేటోడు కదా. గదిలోకి పోయి గడియ పెట్టుకుని ఎందుకు మాట్లాడుతా ఉండాడు? ఫ్రెండ్ కాదు, ఓడు ఎవరితోనో ప్రేమలో పడ్డాడు. కనీసం ₹1,00,00,000 కట్నం తెచ్చాడని ఓని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ప్రేమలో పడితే ఎట్ట? ముందు ఓణ్ణి ప్రేమలోకి దింపిన ఆ అమ్మెవరో తెలుసుకోవాలా, అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలా. ఎంతో కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసుకుని పుస్తకాలు దాయటానికి ఒక చోటు, చదువుకోవటానికి ఒక చోటు కూడా చూసుకొని పరీక్షలు రాసేస్తాను, నా ఆశయం నెరవేరుతుంది అనుకునేంతలో మళ్ళీ ఈ చీకటి చూడు. విధి ఎందుకు నా మీద ఇంతలా పగబడుతుందో అర్థం కావడం లేదు. ఇక నా కలలన్నీ కలలుగా మిగిలిపోవాల్సిందేనా? తాతయ్య, కంగారు పడుకోమ్మా, అందరూ మొద్దు నిద్రలో ఉన్నారు, ఎప్పట్లో లేవరు. తాతయ్య, అవే నీ పుస్తకాలే కదమ్మే, పొద్దుటి నుండి వీటి కోసమే ఎతుకుతున్నావు కదా. ముక్కోటమ్మ నా కొడుకు పోయినాక చదువు మీద నిషేధం పెట్టింది కానీ ముందే చదువుకొని ఉన్నానమ్మే. ఇదిగో ఈ పేరు పుస్తకం మీద ఉంటే నీదేనే గుర్తుపెట్టినా. పాపం వీటి కోసం నువ్వు అందరినీ అడుగుతూ అల్లాడిపోతా ఉంటే ఇప్పుడు కుదిరినదమ్మి నీకు ఇవ్వటం. మళ్ళా ఈ పుస్తకాలు నీయేనే ముక్కోటమ్మకి తెలియకూడదు కదా. భగవంతుడా, ఆ బ్యాగ్లో ఉన్న బుక్స్ అత్తయ్య చూడకుండా ఉండేలా చూడు తండ్రి. తీసుకో అమ్మా. ఇవి ఎవరికి దొరికాయో, ఎక్కడ అత్తయ్యకి ఇస్తారోనని చాలా భయపడ్డాను. అయినా మీకెలా దొరికాయి? ఇవి నాకు దొరకలేదమ్మే, ముక్కోటమ్మకే దొరికినాయి. ఏందది? ఎవరివి పుస్తకాలు? ఏడుండాయేమి? ఏందే ముక్కోటమ్మ చేతిలో పుస్తకాలున్నాయే? ఏందిది పెద్దాయనా? ఎవరో పుస్తకాలు చెట్టు గట్టుండారు? ఎవరు తెచ్చినారు? ఏడ్నించొచ్చుండాయి?
అసలు నా ఇంట్లో పుస్తకమే కనపడకూడదనుకుంటే నా ఇంటి సెట్టుకే యాలాడదీసేంత ధైర్యం ఎవరికొచ్చినదే? ఎవరు పెద్దాయన వాళ్ళు? ఇడిసి పెట్టేదేలే. అయితే అది నేనే ముక్కోటమ్మా. ఏం చేస్తావో అది చేసుకో. ఏంది పెద్దాయనా, నువ్వు కట్టినావా? నాకు పుస్తకాలు చూస్తేనే పడదని చెప్పినా కదా. అందుకే ఇంట్లో ఉంటే ఎక్కడ చూసి తగలెట్టేస్తావో నేనే చెట్టు కట్టినా. అవి ఎవరు పుస్తకాలు అనుకుంటున్నావు? నా కొడుకు ముక్కోటమ్మా. ఆడెట్టాగో లేడు. మిగిలిన పుస్తకాల్లోనైనా వాడిని చూసుకుందామని దాచుకున్నా. తప్ప ఏంది? చదువు కోసమే నీ కొడుకు ఆస్తులు మొత్తం దగలేసినాడు కదా పెద్దాయన. అందుకే కదా నా ఇంట్లోనే కాదు ఊళ్ళో కూడా అక్షరం కనిపించకుండా చేసినా. అయినా పెద్దోడివి, అంతా తెలిసినోడివి. నువ్వే మళ్ళా ఈ ఇంట్లో పుస్తకం పెడితే ఏం చేసేది? ఇప్పుడు కూడా వీటిని తగలబెట్టాలన్నంత కోపం వచ్చుండాలి. కానీ ఈ పుస్తకాల్లో అక్షరం కాకుండా మనిషిని చూచాండా అన్నావు కదా, అందుకే ఇడిసి పెడతాండా. ఈ వయసులో నీ జ్ఞాపకాల్ని జడగొట్టడం ఎందుకు? కానీ ఇట్టా చెట్టుకి పుట్టకి ఏలాడదీయొద్దు. ఎవరు నెత్తి మీద నన్న పడితే చచ్చారు. నీ గదిలో దాసుకో. ఇవి పెద్ద పెద్ద చదువులకు సంబంధించిన పుస్తకాల్లాగా ఉండాయే. నీ కాడ ఎందుకు ఉండాయే? నువ్వు చదువుకున్నావుమే? అవును తాతయ్య. నువ్వు చదువుకున్నావా? ఏందమ్మి నువ్వు చెప్పేదే? నువ్వు చదువుకోలేదని చెప్పే పెళ్లి చేసినారు కదమ్మే. నువ్వు చదువుకున్నావని తెలిస్తే ముక్కోటమ్మ చంపేస్తుంది. చంపితే చంపనివ్వండి తాతయ్య, కానీ నేను చదువుతాను. ఏం మాట్లాడుతుండవమ్మి నువ్వా? అవును తాతయ్య, చదువుని చంపేసి మనం బ్రతికుండడం కన్నా చదువుని బ్రతికించడం మంచిది కదా తాతయ్య. ఏందమ్మే చదువు అంటే నీకు అంత ఇష్టమా? చదువు కోసం ప్రాణాలే ఇచ్చేస్తావా? నిన్ను చూస్తా ఉంటే నా కొడుకే మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చినట్టు ఉండదమ్మే. మా నాన్న ఆపరేషన్కి డబ్బులు కావాలని నా సవతి తల్లి ఎదురు కట్నం తీసుకుని నేను చదువుకోలేదని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసింది. నేను ఈ ఇంటి కోడలునయ్యాను, కానీ నాన్న ఆపరేషన్ మాత్రం కాలేదు తాతయ్య. అందుకే బీఈడీ చదివి టీచర్నయ్యి నాన్నకి ఆపరేషన్ చేయిస్తాను. ఆ పరీక్ష రాయాలని ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. నీ ఆశ ఆశయం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉండదమ్మా. కానీ ఈ ఇంట్లో పరిస్థితి చూస్తా ఉంటే భయం వేస్తా ఉండదు. నా కొడుకు గురించి చెప్పినా కదా, ఆడికి చదువు అంటే ప్రాణం. ఆ చదువు కోసమే చచ్చిపోయినాడు కాదు, ముక్కోటమే చంపేసినది. మళ్ళా నీ విషయం తెలిస్తే నిన్నేం చేస్తుందోనే నాకు భయంగా ఉండదమ్మే. నేను మొదట్లో భయపడ్డాను తాతయ్య. ఇక నా తలరాత ఇంతేనని దిగులు పడిపోయాను. కానీ ఆ రోజు పాడు పడిపోయిన బడి దగ్గర ఇది మావయ్య గారు కట్టించిందేనని మీరు చెప్పాక కొత్త ఉత్సాహం వచ్చింది తాతయ్య. నీకెంత ఉత్సాహం ఉన్నా ముక్కోటమ్మ కోపానికి చల్లారిపోవాల్సిందేనమ్మే. అంతవరకు రాదు తాతయ్య. అత్తయ్య ఆలోచన వల్ల ఈ ఇంటికి చదువు దూరమైంది, కానీ ఈ ఇంటి పరిసరాల్లో, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి రక్తంలో చదువు నిండి ఉంది. మావయ్య గారు ఉన్నప్పుడు ఇల్లంతా చదివే కదా. మళ్ళీ ఆ చదువుతో ఈ ఇంట్లో వెలుగులు నింపడం కష్టం కాదు కదా. నాకు ఒక్క అవకాశం దొరికితే చాలు తాతయ్య, ఈ ఇంటిని మారుస్తాను.
నేను టీచర్నైతే చాలు, మొత్తం చదువుతో నిండిపోయేలా చేస్తాను. మళ్ళీ ఒకప్పట్లా ఊరంతా చదువుకునేలా చేస్తాను. ఇది నిజమా తల్లి? నిజం తాతయ్య. దేన్నైనా సాధించే శక్తి చదువుకుంది. అట్టయితే నువ్వు చదువుకొని ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని అందరినీ చదువుకునే వాళ్ళ చేయి తల్లి. తాతయ్య నిజంగా అంటున్నారా? నిజం తల్లి. నా కొడుకు ఊరంతా చదువుకోవాలా, ఊరంతా బాగుపడాలా, గొప్పోళ్ళు అవ్వాలనే కోరుకున్నాడు. కానీ అందుకోసం ఆస్తంతా తగలేసినాడని ముక్కోటమ్మ ఏం చేసినదో నీకు తెలుసు కదమ్మే. అప్పటి నుండే ఈ ఊరిని బాగుపరచటానికి ఎవరైనా వస్తారా అని, నా కొడుకు ఆశయం నెరవేరుస్తారా అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన. ఇన్నాళ్ళకి నా మొర ఆలకించి ఆ దేవుడు ఎవరో ఎందుకో ఈ ఇంటి మనిషి చేస్తేనే మంచిగా ఉంటాదని నిన్ను కోడలుగా పంపించి ఉన్నాడు. నాకెందుకు మా ఇస్త్రీ బట్టలు? మనకేమన్నీ పడవు. అయినా నేనేమన్నా ఆఫీసర్నే ఏమే? మీరు వేసుకుంటే ఆ ఆఫీసర్ల కంటే కూడా బాగుంటారు.